గతంలో నాటుసారాన్ని వ్యతిరేకించాలని దూబగుంట రోసమ్మ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా ఉద్యమాలు జరిగాయి. నాటుసారాన్ని నిషేధించారు. అలాంటిది జడ్చలి ఎమ్మెల్యే గారు సారా తాగితే 110 ఏళ్లు బతుకుతారు అని ఏ సైన్స్ పుస్తకంలో చదివారో చెప్పాలి. సారా వల్ల ఎంతో మంది మహిళలు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎంతో మంది మహిళల మాంగళ్యాలు కోల్పోయారు. ఒక బాధ్యతారహితమైన పదవిలో ఉండి ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాల్సింది పోయి మళ్లీ పాతకాలం నాటి నాటుసారాను ఊరూరు పారిస్తానడం మాత్రం సిగ్గుచేటు. వారి మాటలకు ఏ శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయో చెప్పాలి. కేవలం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రమాదకరమైన వ్యాఖ్య, యువతని చాలా తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలా ఉన్నది. రాష్ట్రంలో మార్పు తెస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎమ్మెల్యేల ద్వారా సారాను ప్రమోట్ చేస్తుంది. సారాను రాష్ట్రంలో ప్రమోట్ చేయడానికి మన ఎమ్మెల్యే బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని ముచ్చటపడుతున్నారేమో నాకు తెలిసి. అందుకనే మొత్తం తెలంగాణ అసెంబ్లీలోని ప్రతిపాదన తీసుకొని వస్తాను. ఒక తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సారా దుకాణాలు ఓపెన్ చేయాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ కావాలి అనుకోవాలి కానీ మీలాగా సారా దుకాణాలకు బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలనుకోవడం మాత్రం చాలా హాస్యాస్పదం. అభివృద్ధి అంటే రోడ్లు వేయడం, ఉద్యోగాలు ఇవ్వడం, ఇవన్నీ కానీ ప్రజాపాలన అని చెప్పుకుంటూ మత్తులో ముంచి ప్రజలని వాళ్ళ ప్రాణాలతోటి వ్యాపారం చేయాలని చూస్తోంది. ఈ స్టేట్మెంట్ మాత్రం 100కి 100% చాలా తప్పైన స్టేట్మెంట్, చాలా ప్రమాదకరమైన స్టేట్మెంట్. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాల్సింది పోయి మత్తు పానీయాల కోసం సమయాన్ని వృధా చేస్తారంట మన తెలంగాణ సారా బ్రాండ్ అంబాసిడర్ గారు. ముఖ్యమంత్రి గారు తన ఎమ్మెల్యే చేస్తున్న ఇటువంటి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా లేక ఆయనపై చర్యలు తీసుకుంటారా? బీజేపీ ఎప్పుడూ కూడా ప్రజల ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమాన్ని కోరుకుంటుంది. ఇటువంటి చిల్లర వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే గారు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ మహిళా లోకానికి తక్షణమే ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ క్షమాపణ చెప్పాలి.